Hello, my dear lovely YouTube family. Welcome back to Vandan's World. Day 2 in Goa from morning to night. Whatever things I covered, I'll be showing. Please watch and enjoy. చూద్దాం డే 2 ధన్వీస్ అవుట్ఫిట్ కూడా మీషోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే నేను మంగళ్యాలో 3Kకి తీసుకున్నాను. రూపీస్ అంట కోకోనట్ వాటర్. పింక్ కలర్ స్ట్రానా ఇక్కడ కూడా కలర్స్ పింక్. మా ధన్వికి ఎప్పుడు పింక్ కావాలి. పింక్ పింక్ లో ఇష్టం అన్ని కదా. Keeping hydrated is very important. బాలాత్రి ప్రసందరూ పడుకుంది చక్కగా అంట. పడుకుంటాను ఇంకా పడుకుంటుంది మా పాప. సో చూడాలి అసలు ఎలా ఉంటుందో. పిల్లలతో వస్తే ఇదే కొంచెం ఛాలెంజింగ్ థింగ్. చూడు ఫస్ట్ డేనే దెబ్బ తాకించుకుంది. అలా ఉంటుంది ఆమె. స్క్రాచింగ్ దిస్ ఓకే వాట్ ఎవర్ ద గిఫ్ట్ యు విల్ గెట్ నో. నాకు ఒక ఏదో ప్రమోషన్ ది కూపన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు అది స్క్రాచ్ చేస్తే అర్జున్కి బెటర్ లక్ నెక్స్ట్ టైం వచ్చింది. నాకేమో కంగ్రాచులేషన్స్ అనేది వచ్చింది. ఇది వాక్వే. ఇక్కడంతా ఫొటోస్ అండ్ షూట్స్ కోసమే అనమాట. రుహాన్ స్టైల్ చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీ ఎంట్రీయే. కావాల్సినంత సేపు కాస్త గోడల్ని టచ్ చేయకుండా వాక్ చేస్తూ ఫోటోలు తీసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో షూట్స్ చేసుకునే వాళ్ళకి, రీల్స్ చేసుకునే వాళ్ళకైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ వందన్స్ వరల్డ్ ఫర్ మోర్ వీడియోస్. ఇదంతా వాక్వే ప్లేస్ అండి. ఇక్కడ జ్యూస్ తాగుదామని జ్యూస్ పాయింట్ దగ్గర ఆగాము. ఇప్పుడు వాటర్ మెలన్ తీసుకోవాలి. ఓకే గుడ్ బాయ్. వాటర్ మెలన్ తిను. పెట్టుకో. జ్యూస్ వస్తుంది తిను. ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది? ఎలా ఉందను? ఎలా ఉంది? ఏం టేస్ట్ వస్తుంది మరి? అది లెమన్. నన్ను తాగు. టైంపాస్ ఎక్కువ చేస్తుంది. తాగడం తక్కువ, టైంపాస్ ఎక్కువ. నాది ఫినిష్ అయింది. ఇద్దరం ఒకసారి చేసి చెప్తున్నాము. మళ్ళీ ఏమో జ్యూసే కావాలని ఫ్రూట్ బౌల్ కాకుండా. ఇట్లుంటారు పిల్లలతో వస్తే ఇలా ఉంటుంది. చాలా బాగుంది. స్వీట్ లెమన్ వచ్చి ఇట్లానే ఉంటుంది. దాన్ని బేబీ ఇద్దరు స్ట్రాలో ముగ్గురం తాగాలంట. నా స్ట్రాల్ వెయిటింగ్ చేస్తుంది. 3 స్ట్రాల్ పెట్టుకుని తాగేస్తున్నాము. దాన్ని యూ డోంట్ వాంట్ టు జాయిన్ us? వావ్, ముగ్గురం కలిసి తాగాం. దాన్ని నువ్వు వద్దా? దానికి నచ్చలేదు అసలు. షాపింగ్ ఏరియా రెడ్ చూడు పెట్టుకో. అసలు తేల్చట్లేరు. ఓకే నైస్. అదే కలరా? ఫిక్సా? ఓకే డన్. ఇక్కడ ఇలా కొంచెం కూల్ డ్రింక్స్ ఇదే అగోడా ఫోర్ట్ అంటే అదే. ఈ ప్లేసెస్లో ఫోటోషూట్, సాంగ్స్ ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ temperature is too high, so accordingly we should plan in the early morning time or late evenings. That's all. ఒక సెకండ్ కూడా నిల్చోడానికి ఇబ్బంది పడతాం, అలా ఉంటుంది. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వే అంతా ఎక్కేటప్పుడు కూడా బండలు అవన్నీ బాగానే ఉంటాయి, దిగేటప్పుడు స్లాంటింగ్ జారుతూ ఉంటాయి అన్నమాట. బెస్ట్ టైమ్ టు విజిట్ అగోడా ఫోర్ట్ either మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ టైం, క్లోజింగ్ కి బిఫోర్ 1 hour. మధ్యాహ్నం అయితే అస్సలు రాకూడదు. మనకి ఎంట్రన్స్లోనే అన్నీ అవైలబుల్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, గాగ్స్, వాటర్ బాటిల్స్, జ్యూసెస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ బ్రింగ్ ఇట్ విత్ యూ. మేక్ షూర్ యూ బీ హైడ్రేటెడ్. ఖచ్చితంగా ఇక్కడ దాహం వేస్తుంది. ఇదేంటి? నేనున్నా కదా పదా. ఆ నాన్న ఉన్నాడు, నీకెందుకు భయమమ్మా? కనబడుతున్నారు ఎవరైనా జైల్లో? అప్పట్లో ఇలా పెట్టేవారు జైల్లో, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్. ఒక హోల్ అంతే. హలో హలో ఉంది కదా, వస్తుంది, ఎక్కువ వస్తుంది. RRR మూవీలో పెడతారు చూడు నాన్న. RRR మూవీలో ఇందులోనే పెడతారు జైల్లో. పడిపోతే డేంజర్. చూడు చిన్న గ్యాప్. ఎస్ నేను వచ్చేసా. పద 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 పద. అలాగే దానివి. హలో ఇక్కడ కాదా హలో ఉన్న దగ్గర. ఇక్కడ రావట్లేదు ఎక్కువ, అక్కడ వచ్చింది ఎక్కువ. పద ఎక్కువనే. అవునా? ఇక్కడ అంత క్రౌడీగా ఉంది. సెన్నికి ఉంది కదా.
వెళ్తారా? వెళ్ళండి. తాగు చిట్టల్లి, డిహైడ్రేట్ అవుతావు. జాగ్రత్తగా నడువు, దాన్ని జాగ్రత్తగా నడవాలి, కేర్ఫుల్గా నడవాలమ్మా. జాగ్రత్త. అర్జున్ దాన్ని చేస్తుంది చూడు, జాగ్రత్త ధనమ్మా. ఉందిలే ప్లేస్ కానీ. అగా ఓ అన్నను కూర్చోబెట్టాలి, నేను కూడా కూర్చోబెట్టాలి. జాగ్రత్త 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 జాగ్రత్త. ఫొటోస్ తీయను. వా ఐలాండ్ అంట, వేడిగా ఉంది. మన ఇద్దరం దిగుదాం. చాలు, జాగ్రత్త ధను. కొంచెం రిలాక్స్ అయ్యా. వ్యూ ఇలా ఉంది. సో వీఆర్ ఎట్ అగోడా ఫోర్ట్. వావ్, గోవా ఈజ్ హ్యాపెనింగ్, బట్ మార్నింగ్ టైం అయితే ఇట్స్ నాట్. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కాలి. ఎంత స్లిప్పరీగా ఉందంటే అంత స్లిప్పరీగా ఉంది. సో వెనకాల వ్యూ ఇలా ఉంది, నా వెనక చూస్తున్నారు కదా, ఇలా ఉంది. అండ్ అక్కడ ఒక పక్కన సముద్రము, ఐలాండ్ అక్కడ అలా ఉంది. కూర్చొని చక్కగా ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల వ్యూ కూడా పడుతుంది, వాటర్ వ్యూ. అండ్ అక్కడ కూర్చున్నారు పిల్లలు. రూ డోంట్ గో దేర్, కమ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ, యూ షుడ్ నాట్ గో ఎనీవేర్. ఓకే, ఫోటోలు తీద్దామంటే ఇలా 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 చేస్తారు పిల్లలు. క్రేజీ కిడ్స్ మా కిడ్స్. అస్సలు ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏం చేస్తున్నారు ఏంటి? ఇక్కడ గేమ్స్, ఎక్కడైనా గేమ్సే. మీకు ఫోటో తీయించుకుంటారు వాళ్ళ చేత, మేము తీయించుకుంటాం. ఇంకా మొత్తం తిరిగి చూసేసరికి మాకు ఎగ్జాక్ట్గా 2 అయింది. యాక్చువల్లీ మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఇంట్లో నుంచి ఇట్ వాజ్ లైక్ 9 అండ్ వాక్వేకి రీచ్ అయ్యాం 10 o'clockకి. 10 నుంచి 11 వరకు వాక్వేలో స్పెండ్ చేసి అక్కడ కూల్ డ్రింక్స్, డ్రింక్స్, ఫ్రూట్స్ తాగేసి బయలుదేరి 11కి బయలుదేరితే 12కి ఇక్కడ రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ 12 to 2 ఆల్మోస్ట్ 2 hours ఇక్కడ స్పెండ్ చేసాము. అండ్ 2కి ఇప్పుడు బయలుదేరుతున్నాము సో దట్ వీ కెన్ హ్యావ్ లంచ్ బిఫోర్ 3 అట్ రిసార్ట్ అనమాట. మేము చిన్న కర్మ రిసార్ట్ అని కూపన్స్ వచ్చాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. కానీ అస్సలు మీరు టైం లేదు, బిజీ స్కెడ్యూల్ అన్నప్పుడు అలాంటి కూపన్స్ ఏ వచ్చినా వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ చాలా మనకి టైం అక్కడే అయిపోతుంది అనమాట. కింద పడిపోతుందంట. చూడు ఎంత బాగా దాన్ని అటెండ్ చూడాలని. వెనకాల జాగ్రత్త కానీ, వెనకాల ప్లేస్ లేదు. దానమ్మా అటే చూడాలా లేకపోతే అటు? వెళ్తాం అట్లా, టైం వేస్ట్ అవుతుంది. స్పీడ్ బోటా? ఈ సముద్రంలోనేనా ఇప్పుడు స్పీడ్ బోట్ అంటే? గెటింగ్ లేట్. మేము ఈ రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ రిసార్ట్లో డన్. వెహికల్ ఎక్కండి, పదండి 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 పదండి. స్టార్ట్ అయింది. చెప్పాను కదా, మాకు ఈ కర్మ రాయల్ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ప్రైజెస్ ఉంటాయంట. ఏవైనా మళ్ళీ ఒకటి స్క్రాచ్ చేయాలంట వాళ్ళ ముందే, చేస్తే అప్పుడు ఏదో ఒకటి ఇస్తారని చెప్పారు. సో చిన్న బగ్గీ లాంటి బగ్గీ రైడ్ మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా, అలాంటి దాంట్లో మనకి ఇట్లా ఒకటి ఇచ్చారు కదా. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి స్క్రాచ్ చేస్తే దాన్ని బట్టి చెప్తా అన్నారు, గిఫ్ట్స్ ఏమి ఇస్తా అన్నారు. వ్యూ అదిరింది కదా. సీసో చూస్తే చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నారు కదా రుహాన్స్ అండ్ దానివి. బాగుంటుంది, ఇలా మంచిగా అనిపిస్తుంది. మనం ఇలా ట్రిప్కి వెళ్ళి రిసార్ట్లో ఉన్నాము, కొంచెం ఎంజాయ్ చేసాము. బాగుంది కదా. 8 రండి. బాగుందా? పూల్ బాగుందా? జాగ్రత్త ధను ధను ధను. వెయిట్. వావ్, సూపర్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. వావ్, ఎస్ యూ కెన్ ప్లే. ధను నువ్వు అప్పవ కదా, ఆడుకో. రుహాన్స్కి వచ్చా ఆల్రెడీ? ఎలా ఆడాలి అర్జున్ ఇది? నాకు కూడా తెలీదు.
రిసార్ట్లో బగ్గీ రైడ్ వెళ్తున్నాము. కమ్ కమ్ కమ్. దాని బాగా బీచ్, దాని పడుకుండిపోయింది బాగా బీచ్ వచ్చే వరకు. బాగుంది కదా ఎంట్రన్స్ బాగా బీచ్. దిస్ ఇస్ బాగా బీచ్. బాగా బీచ్ నా బాగుంది కదా ఈ టెంట్ హౌస్ అండ్ ఆల్. చుట్టూ టెంట్లే. నైట్ కూడా చాలా బాగుంది చల్లగా. మార్నింగ్ అంతా ఎండకు పడిపోయాము. బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేశాను. అడుగడుగున పబ్బులు, బీచ్లు, వాటర్, ఫుడ్, ఇంకంత ఫన్ అన్నమాట మొత్తము. ఇక్కడ హ్యాపెనింగ్ ఉంది ప్లేస్ అంతా. తిన్నామని వచ్చినాము. అక్కడ మ్యూజిక్ సౌండ్ బీచ్ లో ఆడాలంటే పడుకుని పోయింది. సో ఏం చేయలేం. అమ్మో మా బాలాజీ లేచింది. ఫైనలీ నేనైతే జడ అల్లించేసుకున్నా. ఈచ్ సైడ్ అల్లడానికి 150 రూపీస్ తీసుకున్నారు. 150, 150, 300 అయింది. అసలు వాటర్కి నాకున్న కనెక్షన్ ఏంటో తెలియదు కానీ వాటర్ని చూస్తే నేను అస్సలు ఆగలేను. నేను రుహాన్స్ అయితే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అనమాట. అది కూడా ఇలా ట్రిప్కి వచ్చి అందులో న్యూ ఇయర్ టైంలో అసలు వెరీ వెరీ ఎక్సైటెడ్. మా ఆయన అయితే అర్జున్ ఇష్టం ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని ట్రిప్కి తెచ్చిందా ఫుల్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వదిలేశారన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాకు ఒక్క నెగిటివ్ థింగ్ ఏమనిపించిందంటే అక్కడ అందరూ తాగడం, సిగరెట్ తాగడము లేదా డ్రింక్ చేయడం, ఈ రెండే చాలా నెగిటివ్గా అనిపించింది ట్రిప్ అంతా. అసలు అదొక్కటి భరించలేమన్నమాట. సూపర్ ఎక్సైటెడ్. హ్యాపీ ఎండింగ్ టు 2024. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్. లవ్ యు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. వి ఆర్ ఇన్ గోవా నౌ నైట్ గోవాలో ఇలా ఉంటుంది. బాగుందిగా. ఇప్పుడు షాపింగ్ చేసి డ్రెస్ మార్చుకున్నాను. సో 500 అర్జున్ అండ్ రుహాన్స్ వచ్చేసి అవుట్ఫిట్. That's how day 2 ended at 11 p.m. See you in next video. Please don't forget to like.